హాయ్ అండి. మీ పక్కా ప్రాపర్టీ నుంచి రకరకాల బిజినెస్ ఐడియాస్ గురించి అలాగే సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెబుతూ ముందు మనం బిజినెస్ పీపుల్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ఒక గొప్ప వ్యక్తి, మొత్తం దేశంలో ఉన్న వ్యవస్థ అంతా ఒకవైపు ఉండి ఒకే ఒక వ్యక్తి చాలా తక్కువ డబ్బులతోటి ఒక మారుమూల గ్రామంలో ఒక కంపెనీ పెట్టి ఇండియా వ్యాప్తంగా వెళ్ళి 14 రాష్ట్రాల్లో తను లీడర్గా నిలబడి ఇప్పటికి 5 రాష్ట్రాల్లో అదే ప్రోడక్ట్లో తను లీడర్గా ఉన్న వ్యక్తి గురించి చెప్పబోతున్నాం. ఇంతకీ ఎవరంటే, మీరు చూసినట్లయితే అప్పట్లో మనకి కన్జ్యూమర్ గూడ్స్ అంటారు. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇవన్నీ రిపీటెడ్గా వాడే, ఇప్పుడు షాంపూ ఉంది మళ్ళీ వాడాలి, ఆయిల్ ఉంది మళ్ళీ వాడాలి. ఇలా ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అంటే ఎక్కువగా అమ్ముడయ్యాయి రిపీటెడ్గా కొనే వాటిని ఎఫ్ఎంసీజీ అంటారు. అప్పట్లో స్వతంత్రం వచ్చిన కొత్తలో బిజినెస్ సెటప్ చేయాలి, వాళ్ళని మార్కెటింగ్ చేయాలి, లేదా ఇప్పుడున్న అవకాశాలు. ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడితే, ఇప్పుడు నా పక్కా ప్రాపర్టీ ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది కింద నెంబర్స్ డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన సందేహాలు తీర్చుకుంటున్నారు. నేను కూడా ఏదైనా కావాలంటే ఇమీడియట్గా తీసుకున్న ట్రైనింగ్ దొరుకుతుంది, ప్రోడక్ట్ దొరుకుతుంది. అప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, అలాగే ఇన్ఫర్మేషను తీసుకునే సోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు, సమాచారం తక్కువగా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఒక ఆయన అనుకున్నాడు, నా ప్రోడక్ట్ కూడా అద్భుతంగా వెళ్ళాలి, అది ఇండియా మొత్తం వెళ్ళాలని. ఆయన ఎవరో కాదండి. ఆయన ఏం చేశాడు అంటే, ఒక డిటర్జెంట్ పౌడర్ తీసుకొచ్చాడు. డిటర్జెంట్ పౌడర్కి అప్పటికే మార్కెట్లో చాలా టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, హెచ్ఎల్ఎల్ కానీ ఇలా. వీటన్నిటిని తట్టుకొని వెళ్ళగలడా అని ఇంట్లో వాళ్ళు అంటే, ఒక పని చేస్తా, ముందు నా ప్రోడక్ట్లో ఒక ఫ్లేవర్, ఒక స్మెల్ ప్లస్ ఒక ఆ క్వాలిటీ ఇస్తా. ఈ క్వాలిటీని అర్థమయ్యేటట్టు జనాలు చెప్తా అని ఆయన తయారు చేసిన ప్యాకెట్స్ని తీసుకెళ్ళి ఊరు అమ్మటం మొదలెట్టాడు. ఆయన ఎవరో కాదండి, కర్సన్ భాయ్ పటేల్. ఆ ప్రొడక్ట్ ఇదే కాదు, నిర్మా వాషింగ్ పౌడర్. మీకు పాటికి అర్థమేంటుంది. వెళుతూ ఉంటే ఏం చేశాడు తెలుసా, ఫస్ట్ మీరు వాడండి, నచ్చకపోతే రేపు తీసేసుకుంటాను, డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఒక 2-3 రోజులు వాడిన తర్వాత బాగానే ఉంది కదా, బాగానే వెళ్తుంది కదా. మోర్ ఏంటంటే, ఈయనకి పబ్లిసిటీ ఖర్చు లేదు, మార్కెటింగ్ ఖర్చు లేదు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు, ఏమీ లేకపోవడం వల్ల చాలా తక్కువ కాస్ట్కి వెళ్ళాడు. సో ఏ కస్టమర్ అయినా ఫస్ట్ చూసేది ఏంటంటే, తక్కువ కాస్ట్కి ఎక్కువ క్వాలిటీ రావటం. అది నచ్చింది జనాలకి. అలా వెళుతుంటే ప్రతిసారి రిపీటెడ్గా కొంట మొదలెట్టాడు, దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఈ వ్యక్తి బుట్ట మీద అమ్మిన వ్యక్తి ఇంకా 4 పెట్టుకున్నాడు. ఆ 4 40 మంది అయ్యారు. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన పరిస్థితి. బ్రాండ్ చేసుకోవాలి మనం, ఈ బ్రాండ్ని తీసుకెళ్ళాలి అంటే, ఒక మంచి అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే, అప్పటి వరకు హీరోలతోటి, హీరోయిన్లతోటి లేదా అశ్లీలత ఉంటే, నేను పెడుతుంది ఇది భారతీయ ప్రోడక్టు, ఈ ప్రోడక్ట్లో భారతీయం మాత్రమే కనపడాలి, ఎటువంటి అశ్లీలత కనపడకూడదని ఒక 6th క్లాస్ బేబీతోటి గౌన్ వేయించి, స్కూల్ గౌన్, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు. ఆ పాప ఇలా తిరుగుతూ ఆ స్కర్ట్ కొంచెం వెళుతూ అలా స్టాప్ చేసి ఎంత అద్భుతంగా వెళ్ళిందంటే, ఎవరైనా 90s 80s కిడ్స్ ఉంటే ఇది విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఈ కర్సన్ భాయ్ పటేల్ గారు MBA చేయలేదు, IIM నుంచి చదవలేదు, లేకపోతే ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. తను నమ్ముకున్న సిద్ధాంతం క్వాలిటీ ఇవ్వడం, విలువలకు కట్టుబడి ఉండడం, భారతీయత లోపించకుండా పబ్లిసిటీ చేయడం, అలా చేస్తూనే అద్భుతంగా రీచ్ అయ్యారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది అంటున్నారు, సార్ బిజినెస్ చాలా డల్గా ఉంది సార్, బిజినెస్ అవ్వట్లేదు సార్, చాలా కష్టంగా ఉంది సార్. ఏ కాలంలో ఉండే ట్రబుల్స్ ఆ కాలంలో ఉంటాయి, అలాగే ఏ కాలంలో ఉండే అవకాశాలు ఆ కాలంలో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఏ కాలంలో ఉండే కష్టాలు ఆ కాలంలో ఉంటాయి. అంటే అప్పట్లో ఉన్న కష్టాలు వేరు, ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం, పబ్లిసిటీ లేకపోవడం, ఇవన్నీ. అలాగే ఏ కాలంలో ఉండే అవకాశాలు ఆ కాలంలో ఉంటాయి. ఆ కాలంలో ఉన్న కష్టాలను చూడకుండా ఆ కాలంలో ఉన్న అవకాశాలను అందుకున్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళే ఈ వ్యాపార సామ్రాజ్యంలో నిలబడి ముందుకు దూసుకొని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోగలుగుతారు. మీకు ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు అలా చేయబోతున్నాం. నేను పర్సనల్గా గుజరాత్ వరకు వెళ్ళి కర్సన్ భాయ్ పటేల్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను ఆ సెటప్ అవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇలాంటి వ్యక్తిని కలవగలిగామని చెప్పి ముందు ఇలాంటి వ్యక్తులు కూడా మన ఛానల్లో పిలిచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా పర్టికులర్ సబ్జెక్ట్ మీద చేయాలనిపిస్తే కింద కమెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీద కూడా మనం చేయబోతున్నాం.